హాయ్ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మీ ప్రిపరేషన్ని మొదలెట్టారని అనుకుంటాను. ఎందుకంటే ఎల్లుండే మనకి మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది. చాలామంది స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే భయం ఎక్కువ. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని టిప్స్ పాటిస్తే ఈజీగా 85+ తెచ్చుకోవచ్చు. దానికోసం నా వంతుగా నేను సమ్ మెటీరియల్ని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. సో దీని గురించి మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు రేపు లైవ్ క్లాస్ కూడా ఉండడం జరుగుతుంది. లైవ్ క్లాస్ కోసం మీరు నా ఇన్బాక్స్, దట్ మీన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎంతమంది సబ్స్క్రైబర్స్ చేసుకుంటే అంతమంది కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ థింగ్ మెయిన్ ఏంటంటే మా ఉద్దేశం మేము అందించేటటువంటి మెటీరియల్ మీ దాకా రీచ్ అవ్వాలి అన్నదే మా యొక్క ఆశ అన్నమాట. ఈ ఛానల్ మీకు ముందుగానే చెప్పాను, ఈ ఛానల్ మన ఛానల్. సో అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీరు చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ మీ టార్గెట్ 8 మార్క్స్ ఆన్సర్స్ పెట్టుకోండి. 8 మార్క్స్ ఆన్సర్స్ మనం 5 చేస్తే చాలు. 5 8 40 మార్కులు వస్తుంది. సో 8 మార్క్స్ కోసం మనం ఏం ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అన్నది మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. ఒక్కసారి చూడండి. సో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంటర్నల్ చాయిస్ అనేది ఒకటి ఉంటుంది. సో 29th క్వశ్చన్ ఒక్కసారి చూస్తే రియల్ నెంబర్ నుండి ఇవ్వటం జరుగుతుంది. దానికి ఆప్షనల్గా సిమిలర్ ట్రయాంగిల్స్ ఇవ్వటం జరుగుతుంది. రియల్ నెంబర్స్లో నుండి ఇర్రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అందులో రెండు మోడల్స్ మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఒకటి సింగిల్ రూట్, అంటే ప్రూవ్ దట్ రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్. అలాగే ఇంకొకటి వచ్చేసరికి 2 + 5√3. ఇలాగా ఇక్కడ కొన్ని మోడల్స్ ఇక్కడ మీకు నేను డిస్ప్లే చేయటం జరిగింది. సో ఎస్ఏ ఆన్సర్స్లో ఇర్రేషనల్ నెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇర్రేషనల్ నెంబర్స్ చేస్తే సిమిలర్ ట్రయాంగిల్స్ చేయక్కర్లేదన్నమాట. దాన్ని చాయిస్లో మీరు విడిచిపెట్టేయచ్చు. అలాగే 30A కింద కోఆర్డినేట్ జియోమెట్రీ నుండి ఇవ్వటం జరుగుతుంది. కోఆర్డినేట్ జియోమెట్రీలో మోస్ట్లీ మీకు నేను ఒకటే చెప్తున్నాను, కోఆర్డినేట్ జియోమెట్రీలో ట్రైసెక్షన్ సమ్ ఒకసారి చూసుకోండి. ట్రైసెక్షన్ సమ్తో పాటుగా ఏరియా ఆఫ్ ఏ రాంబస్, తర్వాత ప్యారలలోగ్రామ్ అని చెప్పేసి అదొకటి ఉంటుంది. అంటే ఫైండ్ పి లేదా ఫైండ్ ఎక్స్ అండ్ వై, ఇలాంటి సమ్స్ ఉంటుందన్నమాట ప్యారలలోగ్రామ్. దాని తర్వాత వీటిని చూసుకోండి. మోస్ట్లీ అయితే ట్రైసెక్షన్ ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే దీనికి ఆప్షనల్గా ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే చాప్టర్ ఉంది. సో ఇక్కడ మీకు 5 డిస్ప్లే చేశాను ఈ చాప్టర్లోనండి. ఇవి టాప్ రేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్. ఇది మీరు ప్రాక్టీస్ చేస్తూ దీంతో పాటుగా 2 వైపర్స్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇదే ఎక్సర్సైజ్, ఇదే చాప్టర్కి సంబంధించింది. ఆ సమ్ ఒకటి దీనికి యాడింగ్గా పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. సో చేస్తే ఏ కానీ లేదా బి కానీ. తర్వాత 31Aకి వచ్చేసరికి ప్రాబబిలిటీ ఇస్తారు. ప్రాబబిలిటీకి ఆప్షనల్గా ఏమి ఇస్తారు అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి ఇస్తారు. సో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఇక్కడ నేను 5 డిస్ప్లే చేశాను. ఈ 5 ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే ఇందులో నుండి ఒకటి వస్తుంది ష్యూర్గా. దానికి 100/100% నేను చెప్తున్నాను మీకు. అలాగే మేము గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. తెలుగు, హిందీ అలాగే మీకు డిస్ప్లే చేయటం జరిగింది. సో సేమ్ 100/100 దానికి మాత్రం నేను అగ్రీ చేస్తాను. సో వాటిల్లో నుండి ఇవ్వటం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు వచ్చేసరికి ప్రాబబిలిటీ అయినా ప్రాక్టీస్ చేయండి, లేదు అంటే సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అయినా ప్రాక్టీస్ చేయండి. అలాగే స్టాటిస్టిక్స్కి ఆప్షనల్గా ఏమి ఇస్తున్నారు అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో స్టాటిస్టిక్స్లో మీరు మీన్, మీడియన్, మోడ్ ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇవి చేస్తే సరిపోతుంది. దానికి ఆప్షనల్గా ఇక్కడ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇవ్వటం జరిగింది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ రామన్ వచ్చేసరికి గ్రాఫ్ అన్నమాట. గ్రాఫ్ ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే మిగతావన్నీ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఈజీగా మీకు ఏంటి అంటే రియల్ నెంబర్స్, ప్రాబబిలిటీ, గ్రాఫ్, స్టాటిస్టిక్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ
ఇవి చూసుకుంటే మీకు ఇది కొంచెం సింపుల్ అయినటువంటి చాప్టర్స్ అన్నమాట. దీని మీద మీకు రేపు లైవ్ క్లాస్ జరుగుతుంది. అది కూడా ఆ, మీరు జూమ్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లాట్ ఆఫ్ వీడియోస్ అనేవి డిస్ప్లే అవుతుంది. ఈ వ్యూస్ మాత్రం మనకి ఎక్కువ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ. సో దయచేసి ఇది మన ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఇంకోటి కూడా చెప్పాను. పాలిసెట్కి సంబంధించినటువంటిది, ఏపీఆర్జేసి సంబంధించినటువంటి ప్రాక్టీస్ మన ఛానల్లో మొదలవబోతుంది. ఈ మంత్ 30th ఎగ్జామ్స్ అయిపోయినట్టు, 31st అయిపోయిన తర్వాత మీ ఏప్రిల్ 2 నుండి స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే 1 మంత్ మీకు కంటిన్యూగా మీకు ఏపీఆర్జేసీకి సంబంధించింది, అలాగే పాలిసెట్కి సంబంధించినటువంటి మా ప్లానింగ్స్, గైడెన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో ఇద్దరిని కూడా సబ్స్క్రైబ్ చేసేటట్టుగా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏదైతే మీకు డిస్ప్లే చేయడం జరిగిందో ఆ మెటీరియల్లో ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, నేను మళ్ళీ మిమ్మల్ని అడిగేది ఒకటి, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు సార్ అని అడిగితే, నా ఆశ ఒకటేనండి, మీ అందరికీ సబ్జెక్ట్ అనేది రీచ్ అవ్వాలి, కంటెంట్ అనేది మీ అందరికీ అందాలి ఈక్వల్గా. అందుకోసమే నా ఆశ ఇది. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి, టెన్షన్ పడకండి. ఫస్ట్ థింగ్, all the best. Good night. I love you.